చాలామంది మట్టి గణేష్ ఎందుకు బెటర్ అని అడిగితే కనుక వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే కనుక పిఓపి గణేష్లు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి, మట్టి గణేష్ అంత అందంగా ఉండవని అపోహ ఉంటుంది. కానీ మీరు ఈ గణపతి చూస్తే కనుక మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే వీళ్ళ గణేష్ ఐడియాస్ చూస్తే కనుక అచ్చం పిఓపికి ఏమాత్రం తీసిపోకుండా అంతే అందంగా అనాటమీ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఐడాల్ కూడా ఒక యూనిక్ స్టైల్లో ఉంటాయి వీళ్ళ దాంట్లో. వందల గణపతులు చూస్తే కనుక ప్రతి ఒక్క ఐడాల్ ఒక సపరేట్ ఒక స్పెషల్ యూనిక్ డిజైన్లో ఉంటాయి. ప్రతి ఒక్క ఐడాల్ కూడా, ప్రతి ఒక్క గణపతి కూడా స్వహస్తాలతో వీళ్ళు చేసినవి. అలాగే అనాటమీ చూస్తే కనుక తలలు కావచ్చు, వాటిలో ఉన్న రూపం కావచ్చు, అందం కావచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మీరు ఒకసారి చూస్తే కనుక మీరే చెప్తారు. ఇంకొకటి నేను స్పెషల్గా చెప్పొచ్చేది ఏంటంటే కనుక కంప్లీట్గా నేను మట్టి గణపతులు పెట్టావు అని నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలామంది బ్యూటిఫుల్ లైక్ చేస్తుంటారు, కలర్ఫుల్ లైక్ చేస్తుంటారు పిఓపి గణపతిని. కానీ మీరు అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్కి ఒక్కసారైనా సరే కనుక మీరు మట్టి గణపతులు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంప్లీట్గా వరిగడ్డితో, అలాగే ఇక్కడ ఎటువంటి ఐరన్ కానీ, ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ వీళ్ళు వాడలేదు. ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి గణపతులు ఇవి. ఎందుకంటే ఇది మనకు మట్టిలో, మన చెరువు నీళ్ళల్లో వేసినా కూడా దీనివల్ల మనకు యూజ్ అవుతుంది తప్ప మనకు ఎటువంటి పొల్యూట్ అయితే అవ్వదు, వాటర్ పొల్యూషన్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇందులో వాడిన మెటీరియల్ చేసే వరిగడ్డి, అలాగే మనకు కర్రలు, వుడ్తో చేసినటువంటి కర్రలు మాత్రం వీళ్ళు వాడడం అయితే జరిగింది. మట్టి కూడా మనకు ఇక్కడ చెరువులో దొరికేటువంటి కుమ్మరి మట్టి అంటారు, మనకు విలేజ్లో చెరువుల పక్కన ఉన్నటువంటి మట్టి, దాన్ని మాత్రమే తీసుకొచ్చి వీళ్ళు వాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి గణపతి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. 5 తలలతో గణపతిని చూడవచ్చు. 5 తలలతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాదాపు ఇది మనకు 10 అడుగుల ఎత్తులో ఇది మనకు కనిపిస్తుంది. చూడవచ్చు, ఇటువైపు 4 చేతులు, ఇటువైపు 4 చేతులు, 8 చేతుల్లో నాగరాజు మనకు పట్టుకొని కనిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే కనుక లోటస్, మనకు కమలం పువ్వు పైన కూర్చున్నటువంటి గణపతి, కింద మూషిక వాహనం, ఒక అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా, చాలా గంభీరంగా ఉంది. ఇది మనకు నిజంగా చూస్తే కనుక ఇంత డీటెయిల్ మనకు పిఓపిలో కూడా కనిపించదు. అలాంటి గణపతి మనకు చేతులతో, అంటే వీళ్ళు శ్వాసాలతో, గడ్డితో న్యాచురల్గా చెక్కడం అయితే జరిగింది. అలాగే రూపం చూడవచ్చు. మనకు ఈ 5 తలలు చూస్తే రూపాలు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే పైన కిరీటం కూడా మనకి ఇవి చూస్తే కనుక ఇవి ఎక్కడ కూడా మట్టి గణపతి అన్న ఫీలింగే మనకు రాదు. పిఓపితో వచ్చినటువంటి ఆ డీటెయిల్స్లో ఏమాత్రం తగ్గకుండా అంత డీటెయిల్గా అయితే చెక్కడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కలర్ పూర్తయిన గణేష్ చూడొచ్చు. అసలు ఇవి మట్టితో చేసిన గణపతులాగా అయితే మనకు కనిపించట్లేదు. ఇవి చూస్తే కనుక పిఓపితో చేసినట్లుగా అనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ పూర్తిగా గడ్డి మరియు కర్రలతో బేస్ అయితే చేశారు. అలాగే ఇక్కడ కళాకారుల గురించి చెప్పాలంటే కనుక వీళ్ళు చాలా గ్రేట్ అని. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఎంత నైపుణ్యం ఉంటుంది అనేది నాకు అర్థమవుతుంది. చాలా డీటెయిల్స్తో ఒక సృజనాత్మకతో చేస్తున్నారు. రియలిస్టిక్ రావడం కోసం చిన్న చిన్న డీటెయిల్ని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. అలాగే ఇక్కడ చూడొచ్చు, వెనక చూస్తే కనుక కమలం పువ్వు బ్యాక్గ్రౌండ్లో మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ ఆర్టిస్టులు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ చూస్తే కనుక మనము ఈ రూపం చూస్తే ఇది మట్టి గణేష్ అని మనం నమ్మడానికి లేదు. ఇది ఒక డైతో ప్రింట్ తీసినట్లుగానే మనకి ఇది కనిపిస్తుంది. అంత డీటెయిల్గా అయితే వీళ్ళు చెక్కారు. అలాగే ఇక్కడ చేతికి త్రిశూలం, వెనక పాములు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మరో అందమైనటువంటి గణపతిని చూడవచ్చు. పాములన్నీ ఒక పుష్పంలో ఉన్న పెటల్స్ లాగా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక పైన చూస్తే కనుక శివుడు, వెనకాల సర్పాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కో గణపతి కూడా ఒక్కో ప్రత్యేకమైన డిజైన్లో అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు ఇప్పటికే సగం వరకు అయితే ఆల్రెడీ బుక్ అవడం అయితే జరిగాయి. బాలగణపతి ఎంత క్యూట్గా వచ్చిందో కదా. నిజంగా వీరి కళను చూసైనా సరే మనం తీసుకోవాలి. వీళ్ళు చూడండి ఎంత జాగ్రత్తగా ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది. నిజంగా చూడొచ్చు, వీళ్ళు చేతులతో వీళ్ళు మట్టితో విగ్రహాలు చేసి ప్రాణం పోసినట్లుగా అనిపిస్తున్నాయి. ఇదే ఫీలింగ్ కనుక మనకు పిఓపి గణపతిలో అయితే ఆ ఫీల్ అయితే రాదు.
అలాగే వీళ్ళు ఆల్మోస్ట్ 3 అడుగుల ఎత్తు నుంచి మొదలుపెట్టుకొని 10 అడుగుల వరకు అయితే భారీ గణపతులు అయితే చేయడం జరిగింది. వాటితో పాటు కూడా వీళ్ళు 1 అడుగులో ఉన్నటువంటి గణపతులు కూడా మనకు 1 అడుగు 2 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వేల గణపతులు అయితే వీళ్ళైతే కంప్లీట్గా చేతులతో అయితే చేయడం జరిగింది. న్యాచురల్ మట్టి గణపతులు ఇవన్నీ.